హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశము తెలుసుకుందాం. సాయి శరణం, బాబా శరణం. నిజమైన ధ్యానం. ధ్యానం అంటే పద్మాసనం వేసుకొని, కన్నులు మూసుకొని, చేతులు బిగించి కూర్చోవటమా? కాదు కాదు. మనస్సును భగవంతునిపై నిలిపి ఉంచడమే నిజమైన ధ్యానం. జీవితమంతా ధ్యానంతో కూడినదే. ధ్యానం లేకపోతే పుస్తకాలు చదవలేము, ఉత్తరాలు వ్రాయలేము, బజారులో నడవలేము, భోజనం కూడా చేయలేము. మనస్సు ఇమిడ్చి చేసే ప్రతి పని ధ్యానమే. అయితే ధ్యానం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పదార్థ ధ్యానం, రెండోది పరార్థ ధ్యానం. పరిపరి విధాలుగా పరిగెత్తే మనస్సును భగవంతునిపై మరల్చడమే నిజమైన ధ్యానము. తాళం చెవిని తాళంలో పెట్టి ఎడంవైపు త్రిప్పితే తాళం పడుతుంది, కుడివైపుకి త్రిప్పితే తెరుచుకుంటుంది. హృదయమే తాళం, మనస్సే తాళం చెవి. ప్రపంచం వైపు త్రిప్పితే బంధన, భగవంతుని వైపు త్రిప్పితే బంధ విమోచనం, మోక్షం. ఈ సూక్ష్మాన్ని గుర్తించకుండా గంటల తరబడి కళ్ళు మూసుకొని కూర్చుంటే లాభమేమిటి? ఇలాంటి ధ్యానం చేసే బదులు సర్వులయందు ఉన్న దైవాన్ని ప్రేమించడం ఉత్తమం. అందరినీ ప్రేమించు, సేవించు. ఇదే నిజమైన ధ్యానం.